హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ గర్ల్. ఫ్రెండ్స్, ఇంత ఫాస్ట్గా నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? నేను మా మమ్మీకి కానీ మా ఇంట్లో అందరికీ ఒక సర్ప్రైజ్ ఇవ్వడం కోసం నేను బయటికి వెళ్తున్నా. అదేంటో నేను వీడియో తీస్తా. ఆ వీడియో తీసి మీకు పెడతా చూడండి. ఇప్పుడైతే ఫాస్ట్గా వెళ్ళాలి అనమాట, టైం లేదు. సో చూస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేను మార్నింగ్ చెప్పాను కదా గిఫ్ట్ తీసుకొస్తున్నా మా మమ్మీని సర్ప్రైజ్ చేయడం కోసం అని చెప్పి. సో ఇదనమాట. ఇప్పుడే మెట్లు ఎక్కుతున్నా. చాలా ఎక్కువ ఉన్నాయి మెట్లు, ఎక్కాలంటే చాలా కష్టం అనమాట. సో ఇప్పుడు ఎక్కుతున్నా. ఈ గిఫ్ట్ మా మమ్మీతో ఓపెన్ చేపిస్తా. చేయను వేలు పట్టేసినాయి. ఫ్రెండ్స్, మమ్మీ కోసం గిఫ్ట్ అని చెప్పాయి కదా, ఇదే అనమాట. ఇది మెట్లు ఎక్కేసరికి అమ్మో ప్రాణం పోయింది. పొద్దున వెళ్ళి ఇప్పుడు వస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మమ్మీకి ఈ గిఫ్ట్ చూపించి ఓపెన్ చేయించి ఆమె ఎలా ఫీల్ అవుతుంది చూసి అనేది మనం. ఫ్రెండ్స్, మేమంతా ఎక్కింది ఒక ఎత్తు అయితే మా ఇంట్లో మొత్తం పైన టెర్రస్ పైన అనమాట. ఇది ఎక్కేసరికి చుక్కలు కనిపిస్తుంది. చాలా ఆయాసం వస్తుంది. ఇది ఇది పెట్టుకొని రావాలంటే ఇప్పుడు మమ్మీకి గిఫ్ట్ చూపిస్తే మమ్మీ ఎలా రియాక్ట్ అవుతుందో చూసి ఆ వీడియోని నేను పబ్లిష్ చేస్తా చూడండి. మనం ఇంకా ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ పెడదాం అనమాట. ఇక్కడ పెట్టేసి మమ్మీ పిలుద్దాం, ఓకేనా? చాలా షోమా ఫ్రెండ్స్, చూసారుగా మార్నింగ్ మాత్రం చాలా ఎక్సైటింగ్గా వెళ్ళా గిఫ్ట్ తీసుకొని రావాలని చెప్పి. ఈ మెట్లు ఎక్కితే నిజంగా చాలా అంటే చాలా, మీకు తెలుస్తుండొచ్చు నా ఐస్ ఎంత డల్ అయిపోయిందో. మెట్లు ఎక్కేసరికి చాలా ఆయాసం వస్తుందన్నమాట. ఆ గిఫ్ట్ ఏంటిదంటే మీరు చూసినప్పుడు షాక్ అవుతారు. ఎందుకంటే ఇది క్రేజీ గర్ల్. క్రేజీ గర్ల్ అంటే ఏంటి? క్రేజీగానే ఉండాలి వీడియోస్, అందుకోసమే అనమాట. సో ఫ్రెండ్స్, చూసారుగా నా డ్రెస్ బాగుంది కదా. ఈ డ్రెస్ అయితే ఆల్మోస్ట్ కొన్ని కూడా చాలా ఇయర్స్ అయింది ఫ్రెండ్స్. కానీ ఈరోజు వేసా కొంచెం టైట్ అయింది. ఎందుకంటే కొంచెం నేను వెయిట్ పెరిగా చాలా హ్యాపీ ఉంది. నా చీక్స్ కూడా చూడండి. కొంచెం లావ్ అయ్యే కదా, అంటే ఫోన్లో ఒకలా ఉంటా, బయట ఒకలా ఉంటా నేను. సో ఫ్రెండ్స్, మమ్మీని పిలుద్దాం. నాకు ఆయాసం వస్తుంది మాట్లాడదామంటే. మా మమ్మీని పిలిచి అది ఓపెన్ చేయించి చూపిద్దాం. అసలు ఆమె చూసి ఏంది అంటదా, వావ్ అంటదా, చూద్దాం. అబ్బా, చల్లటి గాలి వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, టైం ఆల్మోస్ట్ 19:40, అంటే 7:40, 7:40 అయింది టైం. ఇంకా మనం లేట్ చేయకోకుండా, ఎక్కువ లెంత్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. హాయ్, చూద్దాం పదండి. మామే, నేను వచ్చినా, రా 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 రా, నీకోసం ఒకటి తెచ్చినా. మా మమ్మీ అటు వెళ్తుంది ఫ్రెండ్స్ రమ్మంటే.
మామే నీకోసం ఒకటి తెచ్చిన చూడసారి దగ్గర కూర్చో కూర్చో ఏమైనా తెచ్చుకోవాల్సింది ఓపెన్ చేసుకోవడానికి. ఫ్రెండ్స్ నేను కూడా కూర్చుంటా, నాకు ఓపిక లేదు. అది ఆల్రెడీ నేను సీల్ చేసా కాబట్టి అలా ఉంది. ఫ్రెండ్స్ మమ్మీ అయితే ఓపెన్ చేస్తుంది, అదేందో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మీరైతే భయపడొద్దు గిఫ్ట్ చూసి. మమ్మీ ఏమనుకుంటున్నా తీ ఓపెన్ చేయి. వన్ పామా తీ ఒక్కటి తీ, ఆ ఫస్ట్ తీ, మొత్తం తీయొద్దు, ఫస్ట్ తీ. ఆ కవర్ తీ, తీ అవి కవర్లు తీ మొత్తం. అది తీ ఆ కవరు. మమ్మీ నీకు చెప్పులు లేవుగా మమ్మీ, అందుకే చాలా ఎఫర్ట్స్ పెట్టి నేను చెప్పులు కొనుక్కొచ్చాను. ఒకసారి చూసుకో ఎట్లున్నాయో. వేసుకుంటే ముందు పడితే 3 పళ్ళు వెనక పడితే 7 పళ్ళు రాదు. వేసుకుంటే ముందు పడితే 3 పళ్ళు వెనక పడితే 7 పళ్ళు రాదు. ఏమని ఏంటండి తెలుసా? అవి నేనే వేసుకుని ఒకసారి లే మమ్మీ వేసుకో, ఒకసారి ట్రై చేయి అని చెప్పిన. ఆగు, ట్రై చేయి. ఇది పక్కకు నెట్, ట్రై చేయి. ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, నేను చెప్పులు చూపిస్తా మా మమ్మీకి. సర్ప్రైజింగ్. పెట్టు దగ్గర పెట్టు. చూడండి ఫ్రెండ్స్, నాకైతే నచ్చింది. వేసుకో మమ్మీ. వాళ్ళ కాలు పెట్టింది రాదు నాకు. అయ్యో మా మమ్మీ వంగలేకపోతుంది. అబ్బా బాగుంది మమ్మీ. మొత్తం వేసుకొని ఒకసారి నడు. చూడండి ఫ్రెండ్స్, వావ్ భలే ఉంది మా మమ్మీ కాలకి. అవును, బాగా పడితే కూడా భలే ఉంటుంది. ఇప్పుడు ఎడు పడుతుంది. ఒకటి వేసుకున్నాడు, రే ఇంకోటి మామూ ఇదే లేస్తాను. ఏం కాదు, వేసుకో. మంచి కూర్చో మమ్మీ, ఆ సోఫా మీద కూర్చోబో. వా దగ్గర పెట్టి 2 కాళ్ళ చీర పడు, 2 కాళ్ళు దగ్గర పెట్టు. చీర కొంచెం పైకన. అబ్బా అబ్బా సూపర్ ఉంది మమ్మీ. నిజంగా చెప్పాలంటే మస్తున్నాయి నీ కాళ్ళకి చెప్పులు. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి క్యాట్ వాక్ చేయి మమ్మీ. అయ్యో మమ్మీ క్యాట్ వాక్ చేయమనుకుంటూ వాక్ కాదే. అయ్యో మమ్మీ క్యాట్ వాక్ చేయమనుకుంటూ వాక్ కాదే. నాడు ఇడు తిరిగి మళ్ళీ మంచి ఆ చీరను వదిలేసినాడు. ఈ చీరని ఇట్లా పట్టుకొని ఇట్లా నడు, ఇట్లా అట్లా కాదు. చీర ఇప్పుడు నడు.
కాదు కాదు, ఎంత హైట్ ఉన్నావు నువ్వు ఇప్పుడు? ఫ్రెండ్స్ యాక్చువల్గా మా మమ్మీ నాకంటే చాలా పొట్టిగా ఉంటుంది, పొట్టేదన్నమాట పొట్టోడు. ఇప్పుడు చూడండి నాకంటే హైట్ అయింది చూడండి. చూడండి ఫ్రెండ్స్, బాగుంది కదా మా మమ్మీ. మా మమ్మీ చెప్పులు అంటే ఎప్పుడు అలాంటి చెప్పులు ఎప్పుడు వేసుకోలేదు. మమ్మీ ఒకసారి వాకింగ్ చేయవా మంచిగా? అదే వేసుకొని నడిస్తే ఉన్నాయి ఊడిపోకుంటే చాలు కదా. సరే ఇవి పోయిననుకో అవి రావాలి. పళ్ళ సెట్టా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ చెప్పులు వేసుకుంది కదా, ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది మా మమ్మీకి. తెలుసా మమ్మీ? మా మమ్మీ ఒక్కసారి వాక్ చేసి చూడండి అమ్మో అయ్యో అని కూర్చుంది. అంతలా బాక్స్ ఓపెన్ చేస్తే ఇంత చెప్పులేదు. సర్ప్రైజ్ మామూలు కాదు. ఇంకా మళ్ళీ ఇంకేం వెళ్తుందేమో. అలిగావా చిట్టి చిలుక దిగవా నేల వంక. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకొకటి ఏంటో అది కూడా ఓపెన్ చేపిద్దాం. సేమ్ అదే బాక్స్లో ఉందన్నమాట. ఇప్పుడు మనం అది చూద్దాం. ఆ సంచిలో నుంచి ఒకటి గిఫ్ట్ తీసింది కదా, ఇప్పుడు దీంట్లోంచి మా మమ్మీతో తీపిద్దాం. మా మమ్మీ పాపం నడవలేక కూర్చుంది. హాయ్ చెప్పు మమ్మీ, హాయ్ చెప్పు. సో మా మమ్మీకి ఇదైతే ఇప్పుడు ఇచ్చా ఫ్రెండ్స్. మా మమ్మీ చెప్పులు ఇప్పేసింది పాపం భయపడి. ఫ్రెండ్స్ మా మమ్మీ ఓపెన్ చేస్తుంది. ఫస్ట్ చెప్తా. వాటిలో ఏముండదులే, తీసి పక్కన పెట్టు. కవర్ తీ ఇప్పుడు. అదేంటి అవి బాలేవా? చూడండి ఫ్రెండ్స్, మా మమ్మీకి పాపం చెప్పాలంటే చెప్పులన్నీ ఖరాబ్ అయిపోయింది. తెగిపోయిన చెప్పులు వేసుకుంటుంది అనమాట. సో వస్తూ ఇవి పట్టుకొచ్చా, చూడగానే నచ్చాయి. చూడండి మీకు చూపిస్తే, నాకైతే ఇప్పన్నా చూడండి ఫ్రెండ్స్. ఇవి ఆ చెప్పులు కూడా పెట్టు మమ్మీ. నాకైతే ఇవి చూడగానే వెంటనే నచ్చాయి ఫ్రెండ్స్. కాకపోతే అవి ఎన్ని రోజులు ఉంటాయి అనేది మనకు తెలీదు. అదొక జత ఇదొక జత తీసుకున్నా ఫ్రెండ్స్. నేను కొనుక్కుంటా కానీ ఎక్కువ అయితే యూజ్ చేయను. మా మమ్మీకి చెప్పులు ఎప్పుడు ఇలాంటి చెప్పులు అయితే ఇవంటే ఈ శాండిల్స్ పక్కన పెట్టేసండి. ఇవైతే మా మమ్మీకి బాగుంటుంది అని చెప్పి. మమ్మీ ఇప్పుడు అవి వేసుకో మమ్మీ తీసుకొని. ఎప్పుడన్నా ఎట్టైనా ఊరు వెళ్తున్నప్పుడు వేసుకోవచ్చు. అబ్బా నీకు బలిగా ఉన్నాయింది మమ్మీ చెప్పులు. సేమ్ నా సైజే తెచ్చిన, అంటే నాకు కొంచెం టైటే ఉంది. ఎందుకంటే మా మమ్మీగాడు పొట్టుడు. చూడండి ఫ్రెండ్స్, ఏమకి ఈ చెప్పులు నచ్చినాయి. మీకు వెళ్తురు కనిపించట్లేదు, ఇటు తిరిగి మమ్మీ. అవి కనబడాలి పైగా చీర. ఇంకా వా సూపర్ ఉంది. మన పెద్ద వేలు దగ్గర స్టోన్స్ వచ్చింది, కొంచెం లైట్ ఎల్లో అనమాట. ఆ స్టోన్స్ ఎప్పటివరకు ఉంటాయో తెలియదు కానీ ఉన్న 2-3 రోజులైనా మా మమ్మీ మంచిగా వేసుకోవాలని నా కోరిక. మమ్మీ ఎట్లున్నాయి? బాగున్నాయి. గట్టి మాట్లాడు. బాగున్నాయి ఫ్రెండ్స్. ఈ ఇంట్లో వాడు నేను ఇటు తిరిగినప్పుడు, ఎటన్నా ఊరికి వెళ్ళేటప్పుడు మాత్రం వేసుకుంటా. నీకైతే నచ్చినాయిగా? బాగున్నాయి. ఇక్కడైతే వాడను, ఎటన్నా ఊరికి దూరం వెళ్ళినప్పుడు అప్పుడు వేస్తా. ఇప్పుడైతే వేసుకో. వేసుకొని దాచి పెడతాను. ఇప్పుడు నా తృప్తి కోసం వేసుకోమంటే వేసుకుందనమాట. ఇప్పుడు వరకైతే వేసుకున్నా. బాగున్నాయి, కాకపోతే మంచి కాలు చేయలుగా మంచి నయలా. మమ్మీ ఇందాక క్యాట్ వాక్ చేసినావుగా, ఇప్పుడు ఏం వాక్ చేస్తావు? ఇప్పుడు ఏ వాక్ లేదు. వాకింగ్ స్టైల్ మాట్లాడే పోరీలు ఉన్నారు. సో ఫ్రెండ్స్ ఇదనమాట. ఎట్లుంది మమ్మీ ఆ చెప్పులు వేసుకుని నడుస్తున్నప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? ఓకే ఒకసారి మళ్ళీ వెళ్ళు. నీ బాగానే ఉందిగా.
నడుస్తుంటే మెత్తగా ఉందా గట్టిగా ఉందా? కాలుకున్నట్లు ఇవ్వన్నమాట తేలికగా ఉంది. అందుకే తెచ్చిన నీకు మంచి తేలిక ఉంటుందని చెప్పి. సో ఫ్రెండ్స్ ఇదనమాట. మీకు ఒక నిమిషం ఆగండి, ఇంకో చెప్తా. రా దగ్గరికి ఏ దగ్గరికి ఇంకా ఇంకా. సో ఫ్రెండ్స్ ఇదనమాట. బాగుంది. ఫ్రెండ్స్ చూసారుగా, మా మమ్మీకి తెచ్చిన చెప్పులు అవి, నాకు తెచ్చిన చెప్పులు ఇవి. కాకపోతే మా మమ్మీ ఎలా ఫీల్ అవుతుందని చెప్పి నా చెప్పులని మా మమ్మీకి ఫస్ట్ ఎలా రియాక్ట్ అవుతుందని చెప్పి నేను అవి ఫస్ట్ పెట్టాను అనమాట. ఆ తర్వాత అవి ఇంకొకటి సర్ప్రైజ్ కూడా ఉంది. మా మమ్మీ అది చూసి ఇంకెలా ఉంటుంది బూట్లు తెచ్చి అదే అనుకో. సో మేమిద్దరం అయితే ఇప్పుడు చెప్పులు వేసుకున్నాం. పైకం చీర ఇద్దరం చెప్పులు వేసుకున్నాం. నేను చెప్పులు వేసుకుంటే మా మమ్మీకి ఇంత హైట్లో ఉన్నా. సో ఇది ఫ్రెండ్స్ మమ్మ ఎట్లా ఉంది చెప్పు మమ్మీ. సర్ప్రైజింగ్ క్రేజీ గర్ల్లో క్రేజీ వీడియోస్ వస్తాయి. కేజీలు అవుతుంది క్రేజీలో 2 కేజీలు. సో ఫ్రెండ్స్ ఇంకోటి ఉంది కదా, అది కూడా చూసేద్దాం. ఫ్రెండ్స్ ముచ్చటగా 3వ సారి ఇంకొకటి ఉందంట క్రేజీ గర్ల్లో. సూపర్ ప్లానింగ్, సూపర్ సక్సెస్ఫుల్గా అది కూడా వర్కౌట్ అవ్వాలి. ఆ గిఫ్ట్ చూసి మా మమ్మీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఇదే లాస్ట్ గిఫ్ట్. ఫ్రెండ్స్ ఇదనమాట. ఫ్రెండ్స్ చూసారుగా, మా మమ్మీని సర్ప్రైజ్ చేసా. ఇట్లా మమ్మీ సర్ప్రైజ్ మామూలుగా చేస్తలేదు. కడుపున కడు పాములు, దోమలు, ఈగలు మరి ఎప్పుడే తెచ్చి పెడతావు నాకే తెలియదు. అందుకే కోళ్ళు అది అలాంటిది. నన్ను చంపేస్తుంది టెన్షన్తో. టెన్షన్ లేదు ఫ్రెండ్స్, జస్ట్ ఎంటర్టైన్మెంట్. అదే అంటారుగా ప్రభాస్ అన్న అంటే నీకు అన్నా మరి నీకంటే తమ్ముడు. నాకు జస్ట్ ప్రభాస్ ఏ అట్లా నాకు జస్ట్ ప్రాంక్. క్రేజీ గర్ల్ ప్రాంక్. దిస్ ఈజ్ మై ప్రాంక్. ఫ్రెండ్స్ క్రేజీ గర్ల్లో క్రేజీగానే ఉంటుంది. ఎవ్వరు ఊహించిన విధంగా నేను చేయాలి అనుకుంటున్నా. సో మీరందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. మా మమ్మీ ఏదో చెప్తుంది. మా మమ్మీ చెప్తుంది ఎండింగ్. చెప్పు మమ్మీ, చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం ఛానల్? అదే అంటే అట్లుంటది మనతోని ముచ్చట. అట్లుంటా క్రేజీ గర్ల్ ఛానల్ మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ముందుకు మంచి మంచి వీడియోలు పెట్టడానికి సపోర్ట్ చేయండి. మా అమ్మాయి పాముల్ని తీయాలను ఇంకేమేమి తెచ్చి పెడతావు చూడండి. సో ఫ్రెండ్స్ ఇదనమాట. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని గట్టిగా కొట్టండి. మమ్మల్ని మా ఛానల్ని సపోర్ట్ చేయండి. గంట పడిపోకుండా చూడండి. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. బాయ్. బాయ్. గుడ్ నైట్.